అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీకే రాఘవన్ కోచింగ్ సెంటర్. ఈ వీడియోలో మనము టెట్లో అత్యధిక మార్కులు రావడం కోసము ఏం చేయాలనే అంశాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ముఖ్యంగా అది పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా, సో ఎవరైనా కూడా అది పేపర్ 1 రాసే వాళ్ళైనా పేపర్ 2 రాసే వాళ్ళైనా మీరు ఏం చేయాలి సార్ అంటే మేజర్గా ఫస్ట్ ఏంటంటే టెక్స్ట్ బుక్స్ను తరవుగా చదవండి. సో పేపర్ 1 వాళ్ళైతేనేమో 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ఎక్కువ టెక్స్ట్ బుక్స్ని ప్రాథమికంగా తీసుకోండి. తర్వాత తెలుగు అకాడమీలో ఉన్నటువంటి మనకు కంటెంట్ మెథడాలజీ ఉంటుంది కాబట్టి మెథడాలజీ ఉన్నటువంటి పేపర్ 1 వాళ్ళ కోసం ఫస్ట్ పేపర్ 1 గురించి మాట్లాడుకుందాం. పేపర్ 1 టెట్ వాళ్ళు ఏం చేయాలి సార్ అంటే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ తరవ కావాలి. తర్వాత మెథడ్స్ మనకు 5 మెథడ్స్ ఉంటాయి కాబట్టి 5 మెథడ్స్ కూడా తెలుగు అకాడమీ మెథడ్స్ ఫాలో కావాలి. దాంతోపాటుగా తెలుగు ఉంటుంది. మరి తెలుగుకు 30 మార్క్స్ ఉంటాయి టెట్లో కాబట్టి ఆ 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ ఉన్నటువంటి కవి పరిచయాలు, తర్వాత ఆ సందు అంటే మేజర్గా సందులు, తర్వాత దానిలో ఉన్నటువంటి విగ్రహ వాక్యాలు, అదేవిధంగా కవి పరిచయాలలో ఉన్నటువంటి కొన్ని రచనల గురించి కవుల యొక్క రచనల మీద క్వశ్చన్లు అడుగుతున్నారు కాబట్టి వాటి మీద ఎక్కువ చూసుకోవాలి. అదేవిధంగా ఇంగ్లీష్ కూడా, ఇంగ్లీష్ గ్రామరు, టెన్సెస్, ఆ గ్రామర్లో భాగంగా టెన్సెస్, ఆర్టికల్స్, ఎరర్స్, తర్వాత కొన్ని పారాగ్రాఫ్ ఇచ్చి మనకు కింద అట్లాంటివి కూడా ప్రాక్టీస్ చేస్తే 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ ఉన్నటువంటి ఇంగ్లీష్ ఉన్నటువంటి ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రామర్ పార్ట్స్ ఉంటాయి. ఆ గ్రామర్ పార్ట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. తర్వాత మనకు సైకాలజీ ఉంది. సైకాలజీ కూడా మరి ఏది ఫాలో కావాలంటే సైకాలజీ తెలుగు అకాడమీ పుస్తకం ఉంది. మనకు సిలబస్ను ముందు పెట్టుకొని ఆ సిలబస్లో ఉన్నటువంటి అంశాలను బేస్ చేసుకుని చదివినట్లయితే సో ఎక్కువ మార్కులు అంటే సో అప్రాక్సిమేట్లీ మనకు టెట్లో 150 మార్కులకు 120, 130 కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. మ్యాథ్స్ కూడా 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అంటే వీళ్ళకు పేపర్ 1 వాళ్ళకైతేనేమో తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్, సైన్స్, సోషల్, ఈ విధంగా అన్ని 5 ఉంటాయి కాబట్టి 5టిని కూడా సో టెక్స్ట్ బుక్స్ని ఫాలో కావండి. ఎక్కువగా టెక్స్ట్ బుక్స్ని ఎక్కువసార్లు చదవండి. మెథడాలజీ కూడా తెలుగు అకాడమీ పుస్తకాలు చదవండి. వాటిని ఎక్కువ ప్రాక్టీస్ బిట్లు చేయండి. ఇలా చేయడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించవచ్చు పేపర్ 1 అయితే. తర్వాత పేపర్ 2 వాళ్ళు ఏం చేయాలి సార్ అంటే సో ఇక్కడ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ ఉన్నటువంటి ఎక్కువగా ఆ టెక్స్ట్ బుక్స్ ఫాలో కావండి. సో ఎక్కువగా టెక్స్ట్ బుక్స్ నీకు ఎక్కువ వాటి నుంచి ఎక్కువ అడుగుతారు కాబట్టి టెక్స్ట్ బుక్స్ను ఎక్కువగా ఫాలో కావండి. తర్వాత ఈ యొక్క పేపర్ 2 వాళ్ళు సో ఇక్కడ కంటెంట్ ఉంటుంది, మెథడాలజీ ఉంటుంది. మెథడాలజీ ఏం ఫాలో కావాలంటే సో మేజర్గా మనకున్నటువంటి తెలుగు అకౌంట్ ఉన్నటువంటి ఆ మెథడ్ను ఫాలో కావండి. అంటే కంటెంట్ ఏమో 6th నుంచి 10th క్లాస్ అవుతారు. మరి ఇందులో మరి ఇంకొక అంశం, ఇంపార్టెంట్ అంశం ఏంటంటే 8th, 9th, 10th క్లాస్ ఎక్కువ సార్లు చదవాలి. 6th, 7th వాళ్ళు ఒక తక్కువ సార్లు అయినా సరిపోతుంది. ఎందుకంటే 8th, 9th, 10th క్లాస్ నుంచి పేపర్ 2 వాళ్ళకు టెట్ వాళ్ళకు ఎక్కువ క్వశ్చన్లు అక్కడ నుంచి ఎక్కువ పడతారు. అంటే 80% బిట్లు 6th అంటే 8th, 9th, 10th నుంచి ఎక్కువ పడతారు. ఈ 6th, 7th నుంచి ఒక 20% బిట్లు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పేపర్ 2 వాళ్ళు ఎక్కువ 8th, 9th, 10th మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. తర్వాత వచ్చేసి ఈ మనకు తెలుగు గ్రామర్ ఉంటుంది. తెలుగు గ్రామర్ కూడా ఎక్కడి నుంచి అడుగుతున్నాడు, కవి పరిచయం ఎక్కడికి అడుగుతున్నాడు, అవన్నీ కూడా మనకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ ఉన్నటువంటి ఆ తెలుగు గ్రామర్ కానీ వాటిలో ఉన్నటువంటి తెలుగు బుక్లో ఉన్నటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని అడుగుతుంది కాబట్టి వాటిని ఫాలో కావాలి. తర్వాత గ్రామర్ కూడా మనకి ఇంగ్లీష్కి వచ్చినప్పుడు చాలామంది సో ఇంగ్లీష్ భయపడుతూ ఉంటారు. ఇంగ్లీష్ భయపడే అవసరం లేదు. ఉన్నటువంటి ఆ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ ఉన్నటువంటి ఇంగ్లీష్లో ఉన్నటువంటి మొత్తం లెసన్ అవుతుంది. అందులో ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్ ఉంటాయి. ఆ గ్రామర్ పాయింట్స్, ఎరర్స్, తర్వాత టెన్సెస్, ఆర్టికల్, ప్రిపోజిషన్స్ అవి ఎక్కువగా మనము చూసుకున్నట్లయితే వాటి నుంచి ఎక్కువ బిట్లు మనము కవర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సైకాలజీ ఏం ఫాలో కావాలి? సైకాలజీ చూసినట్లయితే వీళ్ళు సైకాలజీ మేజర్గా తెలుగు అకాడమీ సైకాలజీ తెలుగు అకాడమీ బుక్ను ఫాలో అయితే మనము ఎక్కువ మార్కులు సాధించవచ్చు. సో చూసినట్లయితే ఇక్కడ ఈ మేజర్గా పేపర్ 1 వాళ్ళు పేపర్ 1 వాళ్ళు మనకు 150 మార్కులకు సో 100 పైన మార్కులు రావాలంటే ఈజీ అండి. పేపర్ 1 వాళ్ళు ఈజీ. ఏది కావాలి, అసలు ఏం ఫాలో కావాలి సార్ అంటే వీళ్ళు టెక్స్ట్ బుక్స్ ఫాలో కావాలి. టెక్స్ట్ బుక్స్ అనేది సో ఫాలో కావాలి. మరి టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతారు, ఇంకేం ఫాలో కావాలి సార్ అంటే వీళ్ళు ఈ పేపర్ 1 వాళ్ళు సో మెథడాలజీ ఉంటుంది. అంటే ఈ యొక్క మెథడ్స్ అనేది సో తెలుగు అకాడమీ బుక్స్ ఫాలో కావాలి. తెలుగు సో తెలుగు అకాడమీ ఉన్నటువంటి పుస్తకాలు ఫాలో కావాల్సి ఉంటుంది. ఇది పేపర్ 1 వాళ్ళు. తర్వాత తెలుగు అదేవిధంగా తెలుగు అకాడమీ ఫాలో అవుతారు, టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతారు. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ చదవాలి వీళ్ళు? సో 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు.
సో 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఎనఫ్ అండి. వీళ్ళు డిఎస్సి కూడా అంతవరకు అడుగుతున్నాడు. ఉన్నటువంటి పుస్తకాల నుంచి ఎక్కువగా వాటి నుంచి అడుగుతాడు. డిఎస్సి అంటేనే మనము ప్రాథమికంగా ఏం తీసుకోవాలి, టెక్స్ట్ బుక్స్ తీసుకోవాలి. తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి సైకాలజీ కానీ, తర్వాత తెలుగు గ్రామర్ కానీ, ఇంగ్లీష్ గ్రామర్ కానీ ఈ 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ అన్నట్లయితే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. ఇది పేపర్ 1 గురించి. మరి పేపర్ 2 వాళ్ళు ఏ అంశాలు చదవాలి సార్ అంటే పేపర్ 2 వాళ్ళు పేపర్ 2 వాళ్ళు సో ఇక్కడ పేపర్ 2 వాళ్ళు చూసినట్లయితే పేపర్ 2 వాళ్ళు ఇందులో టెట్ ఇలా అంటాడు. సో టెట్ పేపర్ 2 వాళ్ళు ఏ ఫాలో అవ్వాలా, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కువ ఈ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వాలి. ఇందులో ఏ క్లాస్ నుంచి ఎక్కువ అడుగుతాడు, 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాస్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ల నుండి ఎక్కువ బిట్లు అడగడానికి అవకాశం ఉంది. 8th, 9th, 10th నుంచి. సో 80% క్వశ్చన్లు వీటి నుంచి రావడానికి అవకాశం ఉంది. 80% క్వశ్చన్లు ఇక్కడ నుంచి అడుగుతాడు. ఓకేనా? కాబట్టి పేపర్ 2 వాళ్ళు టెక్స్ట్ బుక్స్ కావాలి 6th to 10th వరకు. తర్వాత మెథడాలజీ తెలుగు అకాడమీ బుక్ ఫాలో కావాలి. సో అదేవిధంగా తెలుగు గ్రామర్ కూడా 6th నుంచి 10th క్లాస్ ఉన్నటువంటి వాటి ఫాలో కావాలి. అదే ఇంగ్లీష్ కూడా 6th నుంచి 10th క్లాస్ ఉన్నటువంటి గ్రామరు వాటిలో ఉన్నటువంటి ఆర్టికల్స్ కానీ వాటిని ఫాలో కావాల్సి ఉంటుంది. సో ఇది మనము ఎవరైతే వీటిని పుస్తకాలు ఎక్కువసార్లు చదవాలండి, ఎక్కువ రిపీట్ చేయండి, రాస్తూ చదవండి, చదివేటప్పుడు రాస్తూ చదవండి. ఇలా చదివినట్లయితే మనకు తప్పకుండా టెట్లో ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. టెస్ట్ సిరీస్ కూడా రాయండి. సో మనం బయట దొరికేటువంటి మోడల్ పేపర్ తెచ్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. తర్వాత టెస్ట్ ఎందుకంటే ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మీరు ఎక్కువ టెస్ట్ సిరీస్లో వీలైతే అప్పుడప్పుడు కంప్యూటర్లో కూడా ఆన్లైన్లో టెస్టెస్ రాస్తే కూడా మీకు ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్ళిన టైంలో ఆ మౌస్ సరిగ్గా రాకపోవడం, అప్పుడప్పుడు వెళ్ళి ఇంటర్నెట్కి వెళ్ళి కూడా ఆ మౌస్ ప్రాక్టీస్ చేయడం అట్లాంటివి చేస్తే కూడా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇది జాబ్స్ అనేటువంటి అంశము. తర్వాత టెట్లో ఎక్కువ మార్కులు వస్తే మీకు డిఎస్సి జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఖర్చుతో మనం వెనకాడకూడదు. వాటి కోసం వీలైతే అప్పుడప్పుడు నేను ఇంటర్నెట్కి వెళ్ళి కూడా మీరు ప్రాక్టీస్ టెస్ట్ రాయండి. అలా రాయడం వల్ల ఈజీ అవుతుంది. ఎందుకంటే మీరు ఎగ్జామ్ వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఆ మౌస్ పట్టుకుని అలానే ఇబ్బంది పడకుండా ఈజీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా ఎవరైతే ఫాలో అవుతారో ఎక్కువగా ఒక దీక్షలాగా తీసుకొని టెట్ అనేది ఒక దీక్ష తీసుకోండి. ఆ దీక్ష అనేది ఎగ్జామ్ అయిపోయేంత వరకు ఒక దీక్షలో కూర్చున్నట్టుగా చదువుతున్నట్లయితే తప్పకుండా ఎక్కువ మార్కులు వస్తాయండి. థ్యాంక్ యూ టు ఆల్. ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.